నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఒక విజయాన్ని సాధించాలన్నా లేకపోతే మనం అనుకున్నది అచీవ్ చేయాలన్నా ఏముండాలమ్మా? ఏం కావాలి? అసలు ముందు మన సామర్థ్యం ఏమిటో తెలుసుకోవాలి. నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి అని నేను టార్గెట్ పెట్టుకుంటే సరిపోదు. ఎందుకంటే నా వయస్సు పర్మిట్ చేయదు ముందర, అన్నిటికన్నా ప్రధానం. అంతేగా. తర్వాత నాకు అక్కడ పౌరసత్వం లేదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. కనుక మనకి తగిన లక్ష్యం ఒకటి పెట్టుకోవాలి. ఆ లక్ష్యానికి ముందర లక్ష్యం వెళ్ళడానికి లక్ష్య శుద్ధి ఉండాలి. అప్పుడు లక్ష్య సిద్ధి ఉంటుంది. మనం అనుకున్న టార్గెట్ అంటే లక్ష్యం. అవును. ఆ లక్ష్యం సిద్ధించాలంటే లక్ష్యానికి సంబంధించిన శుద్ధి ఉండాలి. అంటే ముందుగా నాకేం కావాలో నాకు తెలియాలి. చాలా మందికి ఏం కావాలో తెలియదు. మెడిసిన్ చేసి ఆ తర్వాత ఎంబీఏ చేస్తారు. ఎంబీఏ చేసిన తర్వాత ఐఏఎస్ రాస్తారు. వాళ్ళ జీవితంలో ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నారు? ఐఏఎస్కే వెళ్ళాలని నీకుంటే డిగ్రీ అవగానే వెళ్ళుంటే ఈ పాటికి 6 ఏళ్ల సీనియారిటీ వచ్చేది నీకు. అవునా కాదా? అంతేగా. అలాగే ప్రస్తుతం ఇంకోటి కూడా చూస్తాను నేను. చెప్పాను, ఎప్పుడు అంటూ ఉంటాను నేను, మార్నింగ్ హైర్ అండ్ ఈవినింగ్ ఫైర్. ఉద్యోగాలు కార్పొరేట్స్ ఎంఎన్సీలు వచ్చిన తర్వాత, అలాంటి కల్చర్ వచ్చిన తర్వాత ఒక చోట ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఇంకెవరో కొంచెం ఎక్కువ ఇస్తున్నారు అనేటప్పటికి జంప్ చేస్తారు. అవును. అది కొత్త కంపెనీ, ఏదన్నా తేడా వచ్చింది మళ్ళీ తప్పని పరిస్థితుల్లో వెనక్కి వచ్చేటప్పటికి ఏమవుతున్నారు? జూనియర్స్ అవుతున్నారు. కనుక కావాల్సింది లక్ష్య శుద్ధి ఒకటి. అంటే నాకేం కావాలి అన్నదాన్ని నేను స్పష్టంగా తెలిసి ఉండాలి. నేను ఇది అవ్వాలి అని అనుకుంటే చిన్నతనం నుంచి దానికోసం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు ఐఏఎస్ అని చెప్పా. వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఎప్పటి నుంచి? 8వ తరగతి 9వ తరగతుల్లో ఉన్నప్పటి నుంచి జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. అనాలిసిస్ అనేది తెలియాలి. 10 మందితో చర్చలకు వెళ్ళాలి. పెద్దల మాటలు వినాలి. మంచి మంచి పుస్తకాలు చదవాలి. ఏదైనా క్లిష్ట పరిస్థితులు వస్తే ఎలా పరిష్కరించాలో తెలుసుకుంటూ వీలైతే నేనే ఈ పరిస్థితుల్లో ఎలా పరిష్కరిస్తానన్న దాన్ని ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఉంటే వెళ్ళగలుగుతాడు. అలాగే ఒక్కొక్కటి ఉదాహరణకి ఇచ్చి చెప్పా. అదే స్పోర్ట్స్లో వెళ్ళదలుచుకున్నట్టయితే తర్వాత ఎప్పుడో పెడతాను కదా, చిన్నప్పటి నుంచి తాను వెళ్ళదలుచుకున్న స్పోర్ట్ ఏది ఉందో దానితో పాటుగా శారీరక బలం పెంచుకోవాలి, మానసిక బలం పెంచుకోవాలి, కంటి చూపును పెంచుకోవాలి. ఎన్నో ఉన్నాయి కదా, ఇవన్నీ పెంచుకుంటూ ఉండాలి. అందుకే లక్ష్య శుద్ధి కావాలి. లక్ష్యం నీది క్లియర్గా ఉండాలి. అయిన తర్వాత దానికి కావాల్సినట్టు కంటిన్యూటీ, కొనసాగింపు ఉండాలి. దీన్ని ఏమంటారు? నిష్ఠ అంటారు. దీని మీద నాకు ఐఎమ్ సో ఫర్మ్ అబౌట్ ఇట్ అనేదాన్ని ఉండాలి. తర్వాత ఫెయిల్యూర్స్ని అనుకూలంగా మార్చుకోవాలి తప్ప మొదటిసారి ఫెయిల్ అయితే చప్పబడిపో. ఎందుకంటే ఎవరిదంత సామర్థ్యాలు అందరూ నంబర్ 1 ఉండలేరు కదా. అవునమ్మా. అందువల్ల మొదటిసారి ఫెయిల్ అయ్యామనుకో, ఎందువల్ల ఫెయిల్ అయ్యామన్నది ఆలోచించుకుని దాన్ని సాధించటానికి ముందుకెళ్ళాలి తప్ప నీరసపడిపోకూడదు, నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. ఇవి లౌకికంగా మనం ఆలోచిస్తే కావలసినటువంటి ఎక్విప్మెంట్ తెచ్చుకోండి. ముందర మీకు అందుబాటులో ఉన్న లక్ష్యం పెట్టుకోండి, మీకు తెలిసిన లక్ష్యం పెట్టుకోండి. దానికోసం ఎప్పుడు కూడా పక్కకి వెళ్లకుండా దాన్నే కొనసాగించండి. నియమనిష్టలతో ముందుకు వెళ్ళండి. వీటన్నింటితో పాటు ఇందాక మీరన్నారే దైవబలం అన్నారే, దైవబలం సహకరించాలి. అప్పుడప్పుడు సహకరించాలి. చాలా కొద్దిమంది జీవితాల్లో ఉంటుంది, అందరికీ కాదు. ఎందుకంటే ఎన్నెన్నో జన్మల్లో చేసిన ఏవేవో కారణాలు ఉంటే ఉండొచ్చు. ఆఖరి క్షణాన చేతికి అందినటువంటి మన లక్ష్యం కూడా చివరి క్షణాన కోల్పోయిందనుకో, అప్పుడు మనకు లభించేది ఏమిటో తెలుసా? నేను ప్రయత్నించటంలో విజయం సాధించాను, ఫలితంలో కాదు అన్న తృప్తి ఉంటుంది. అర్థమైందా? అవునండి. ప్రయత్నంలో ఉండాలి విజయం. ప్రయత్నం నా 100% నా శక్తిని పెట్టా. శారీరక శక్తి, మానసిక శక్తి, ఆర్థిక శక్తి, ఇమోషనల్ శక్తి, అది కూడా ముఖ్యం కదా. ఇవన్నీ పెట్టా. అయినా రాలేదంటే దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అది నాకు సంబంధించింది కాదు, నేను మరొక రంగంలో వెళ్ళవలసినటువంటి వ్యక్తిని అని నిర్ణయించుకోగలిగినటువంటి మానసికమైన స్థైర్యం ఉన్నవాళ్ళు ఇమీడియట్గా వేరే రంగంలో ఈ చేసిన సాధనంతా ఇంకో చోట పనికొస్తుంది.
మనకు ఉదాహరణకి అబ్దుల్ కలాం గారిని చెప్పాలి. అవునమ్మా. ఆయన సైన్యంలో చేరదామని వెళ్ళాడు. దేంట్లో? ఎయిర్ ఫోర్స్లో. శారీరకంగా ఉన్నది ఏదో కారణమో మనకి తెలియదు, మొత్తానికి అందులో ఆయన సెలెక్ట్ కాలేదు. కాకపోతే ఏం చేశాడమ్మా? నిరాశపడ్డా? అస్సలు. మిసైల్స్ను పంపించాడు అంతరిక్షంలోకి. సైన్యం వాడేటటువంటి వాటిని తయారు చేసి పంపించాడు. ఒక రావ్ అనేటటువంటి ఆయన ఐఏఎస్కి వెళ్ళాలని ట్రై చేస్తే ఏదో కారణంగా సెలెక్ట్ కాల. రావ్స్ ట్యూటోరియల్స్ పెట్టాడు, ఐఏఎస్లను తయారు చేశాడు. అవునమ్మా. అంచేత నువ్వు ఏదనుకుంటావో దానికి సంబంధించిన దాంట్లో నీ మొత్తం పరిపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలను పెట్టు. ఇది మిగిల్చలేదు అనడానికి లేదు. డోంట్ లీవ్ ఈవెన్ వన్ అన్టర్న్డ్ స్టోన్. యూజ్ ఎవ్రీథింగ్. రాలేదనుకో, ఈ శ్రమ మరొక రంగానికి ఉపయోగపడుతుంది, ఇంకో చోట వస్తుంది విజయం. అందువల్ల విజయం అన్నది మన దృష్టితో మాత్రమే కాదు, శ్రమించటం, మన శక్తి సామర్థ్యాలను వెచ్చించటం, దాన్నంతటికి చిట్ట చివరి దాకా ప్రయత్నం చేయడంలోనే ఉంటుంది. ఈ ప్రయత్నం చేయడంలో సఫలీకృతులైతే చాలమ్మా, ఫలితం కాదు కావాల్సింది. 100% అమ్మా. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.